బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22 నుంచి మొదలుపెట్టిన నిరవధిక సమ్మెను విరమించారు. కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో అధికారుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. సమ్మెకు కారణమైన 3 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్దిష్ట టైం బౌండ్ డెడ్ లైన్ పెట్టుకుని పూర్తి చేయడానికి మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఈ ప్రక్రియపై అధికారులు అన్ని వివరాలను అధ్యయనం చేశారు. కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించుకుని ఫైనల్ చేసుకోవాలని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021-2025 పిఆర్సీ ఫిట్మెంట్ను చెల్లించడానికి కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో కార్మిక సంఘాలు సమ్మెను విరమించడానికి అంగీకరించాయి. మరికొద్దిసేపట్లో ప్రభుత్వం నుంచి, కార్మిక సంఘాల జేఏసీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటిన్ ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించినట్లు తెలుస్తోంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? తరంగిణి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమస్య అనే చెప్పుకోవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాలు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు నేటితోని వారి కష్టాలన్నీ కూడా నెరవేరినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం ప్రకటనతోని కీలక ప్రకటన విడుదలవుతుంది. 4 గంటల వరకు ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఇటు ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు సఫలమైనట్టుగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలోకి విలీనం చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు. ఆర్టీసీ ఒక థర్డ్ పార్టీగా పనిచేస్తాం, ప్రభుత్వానికి ఒక కార్పొరేషన్ లోనే పనిచేస్తా ఉంది. ఎన్ని రోజుల నుంచి కూడా డైరెక్ట్ గా ప్రభుత్వంలో విలీనం అయితే ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ కూడా ఆర్టీసీ నాయకులు అనేక దఫలాలుగా చెప్పుకుంటూ వచ్చిన సందర్భం. మొత్తానికైతే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా దాదాపు 32 డిమాండ్లు కూడా వాటి మీద సానుకూలంగా చర్చించి ప్రభుత్వం అన్నిటి మీద కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ప్రభుత్వంలోకి విలీనం చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇటు మంత్రులు, అధికారులు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా మరికొద్ది సేపట్లో ప్రకటన బయటికి రాబోతా ఉన్నది. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఏదైతే జరిగిన ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా అద్దె బస్సులు, ఈవీ బస్సులు వచ్చినా ఉద్యోగాలు పోవని ప్రభుత్వం ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా అద్దె బస్సులు కూడా నడుపుతా ఉన్నారు. సో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చిన వారికి ఇప్పుడు ఉన్నటువంటి పాత ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, డ్రైవర్స్ కావచ్చు, వారు ఉద్యోగాలు పోతాయని కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి. వారు కూడా డైరెక్ట్ గా మాట్లాడారు దానికి సంబంధించి. దీని మీద నిర్ణయం కావాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ కూడా చూసాము. సో దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఎవరి ఉద్యోగాలు కూడా తీసేయము. ప్రైవేట్ బస్సులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు వచ్చే కొత్త ఈవీ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కూడా పాత ఉద్యోగస్తులు వారి యథావిధంగా వారి నిధులు కొనసాగించుకోవచ్చు అన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం కీలక ప్రకటన ఇవ్వబోతుంది. అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంటుందనే భరోసా కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఎన్ని సమ్మెలు చేసినా కూడా ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి కానీ, వారి స్థితిగతుల గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ అసలు ఎక్కడ కూడా ఊసే ఎత్తలేదు అని చెప్పి కూడా మంత్రులు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. చర్చలకు పిలవగానే లేదనే అంశాన్ని సైతం జేఏసీ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. ఇటు జేఏసీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం సమ్మె 2వ రోజులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని చర్చల ద్వారా
పరిష్కరించుకుందామని చెప్పి స్పష్టంగా పిలుపునిచ్చారని, దానికి కొనసాగింపుగా అధికారుల కమిటీకి కూడా డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రుల బృందానికి ఆదేశాలు ఇచ్చారని, ఆ ప్రకారమే ఇప్పుడు చర్చలు జరుగుతున్న అంశం సైతం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందనే విషయం తెలుస్తా ఉంది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయమే ఉన్నదని, ఆ సంస్థను కాపాడుకోవాలన్న తపనతోనే మహాలక్ష్మి స్కీమ్తో ఆదాయం పడిపోతున్న ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసి కాపాడుతుందనే అంశం పైన కూడా ప్రతినిధులు రియలైజ్ అయ్యారనే విషయం కూడా తెలుస్తా ఉంది. గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన వస్తుందని కూడా తెలియజేశారు. ఒక డిఏ కూడా పెండింగ్ లో లేకుండా క్లియర్ అయ్యాయన్న అంశం పైన కూడా ప్రజాప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీటి మూడుగా ఉన్న 3 ప్రధాన డిమాండ్ల యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. పిఆర్సీ బకాయిల విషయంలోనూ ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసి ఆ ప్రకారం విడుదల చేయడంపై ఏకాభిప్రాయం కుదిరిందని విషయం తెలుస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేసే అంశం గురించి మరిన్ని దఫలాలుగా చర్చలు జరిగిన తర్వాత లీగల్ అంశాలను పరిగణలోకి ప్రభుత్వం ఒక స్పష్టతకు వస్తుందనే అంశం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీంతో జరిగిన చర్చల్లో సందర్భంగా కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దశాబ్దాల పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆర్టీసీ సంఘ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ చర్చలో భాగంగా గత ప్రభుత్వంలో 52 రోజుల సమ్మె చేసినా కూడా ఆ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. కనీసం స్పందన కూడా లేకుండా పోయింది గత ప్రభుత్వానికి. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలలోనే 2013 నాటి బాండ్లకు సంబంధించిన 280 కోట్లు క్లియర్ అయ్యాయని, అదేవిధంగా 2017 సంవత్సరానికి సంబంధించి పిఆర్సి బకాయిలు పాక్షికంగా విడుదలయ్యాయని, పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ క్లియర్ అయ్యాయని, గత ప్రభుత్వంలో సర్వీస్ నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి త్రిసభ్య కమిటీ చొరవతో 270 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, సహకార సొసైటీ బకాయిలతో పాటు ప్రైవేటు ఫండ్ పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో తీరని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు చేసినటువంటి వాటిని కూడా మంత్రుల ముందు కూడా గుర్తు తెచ్చుకొని వారికి చెప్పడం కూడా సంతృప్తిగా చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసుకుంటూ రావడం చాలా సంతోషకరం. మేము గత ప్రభుత్వంలో 52 సార్లు సమ్మెలు చేస్తే ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించలేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లోనే స్పందించింది. అది కూడా మేము సమ్మెకి దిగుతున్నాం, 2 రోజుల్లోనే ప్రభుత్వం దగ్గరికి రండి, చర్చలు జరుపుకుందాం, మీరు గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పి ఆ మాట ఇచ్చినట్టుగానే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు అంటూ కూడా ఇటు జేఏసీ నాయకులు వారు చెప్పడం అనేది క్లియర్గా ఆ జేఏసీ నాయకులు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి కూడా అన్ని కూడా వెంటనే రిలీజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. దానికి కొంత సమయం పడుతుంది, దీనికి అన్ని క్లియరెన్స్ కూడా తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేసుకుందాం, మీరంతా కూడా మా బిడ్డలే అంటూ ప్రభుత్వంలోకి ఎంతో కష్టపడుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద మీరు చాలా సేవలు అందిస్తున్నారు. మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయదు. మీ యోగక్షేమమే మాకు ఇంపార్టెంట్ అంటూ కూడా మంత్రులు మాట్లాడడం, దానికి కొంత ప్రశంసలు కూడా ఇటు జేఏసీ నాయకుల నుంచి కూడా కురిపించడం, అదంతా కూడా చర్చలో కొంత సానుకూలంగా జరిగిందని తెలుస్తోంది. ఎట్టకేలకు ఇవన్నీ కూడా 32 డిమాండ్లకు సంబంధించి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే మీరు ఈ యూనియన్లు కావచ్చు, విలీనం కావచ్చు, 32 డిమాండ్లకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతా ఉన్నది. సో ఇదంతా కూడా కొంత ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయి అంటూ కూడా కొంత జేఏసీ నాయకులు కూడా వారు కూడా మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా వారు కూడా చిత్రపటానికి బలాభిషేకం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది మొత్తానికి మంత్రులతోని ఇవాళ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చలు కూడా సఫలం కావడంతోనే రేపటి నుంచి కూడా అంటే ఈ రోజు నుంచే బస్సులకి సంబంధించి సమ్మె విరమించుకుంటున్నాం అనేది జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. తరంగిణి.
ఓకే ప్రభాకర్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికుల స్పందన ఎలా ఉంది? కార్మికుల స్పందన మాత్రం వారందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. మిఠాయిలు పంచుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో. వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మా జీవితాల్లోకి వెలుగులు నింపాడు మా రేవంత్ అన్న. సో 2 రోజుల సమ్మెలోనే మాకు ఇంత సానుకూలంగా వస్తుందని అనుకోలేదు. సో ఇంకోవైపు కూడా ఎవరైతే ఇవాళ ఈ పోరాటంలో బలి కొన్నటువంటి ఉద్యోగ నేత ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ ఉద్యోగ నేత శంకర్ గౌడ్ కూడా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఇవాళ మా శంకర్ అన్న మా మధ్యన లేడు. సో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న చాలా బాధాకరం. ఆ, వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామంటూ కూడా అటు వారికి కూడా క్యాండిల్స్ పట్టుకొని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మా శంకర్ అన్న ఆ, విజయం ఇది అంటూ కూడా వారందరూ కూడా ఆ మృతి చెందినటువంటి శంకర్ గౌడ్ ఆ సంబంధించి ఫ్లాగార్డ్స్ పట్టుకొని ఫోటో పట్టుకొని ఇటు క్యాండిల్ ర్యాలీ చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది చాలా ప్రాంతంలో. అదేవిధంగా నర్సంపేట పరిసర ప్రాంతాల్లో కూడా వారి ఇవాళనే అంత్యక్రియలు జరిగిన పరిస్థితి కనిపించింది. సో సో వారందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కొంత సంతాపాన్ని ప్రకటించి ఈ విజయం ఏదైతే ఇప్పుడే వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా అక్కడ కొంతమంది చేరుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలిసి శంకరన్నకి ఘన నివాళులు కూడా అర్పించడానికి అందరూ కూడా చాలా వరకు నియర్ బై అయినటువంటి జేఏసీ నాయకులు కూడా వెళ్ళి చేస్తా ఉన్నారు. ఏదైతే ఇవాళ శంకర్ కూడా తన ప్రాణాన్ని వాళ్ళ ఆ, అర్పించాడు కాబట్టి ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుందనేది ప్రతిపక్షాలు కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఆమ్, సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇవాళ మా జీవితాల్లోకి వెలుగులు వచ్చాయి. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధ అంతా కూడా మాకు రిలీఫ్ అయినట్టే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు కొన్ని యూనియన్లు ఏర్పాటు చేస్తే, చట్టబద్ధత తీసుకొస్తే, యూనియన్లు ఏర్పాటైతే మా సమస్యలు మేము మా యూనియన్లకు చెప్పుకుంటాము. అవన్నీ కూడా మాకు ఇప్పుడు ఏదైతే ఎంతో కాలం నుంచి పీడిస్తూ ఉన్నాయో, మాకు శ్రమ దోపిడీ కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆ, చిన్న 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 మిస్టేక్స్కి సస్పెండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూనియన్లు ఉంటే మాకు ఒక భరోసా ఉంటుంది. యూనియన్లు ఉంటే మేము వారికి వెళ్ళి చెప్పుకుంటాము, అప్పీల్ చేసుకుంటాము. సో ఇదంతా కూడా మాకు శుభసూచకము. చాలా ఆనందం అంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు వీరి ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా పే స్కేల్ ముఖ్యంగా 2017 సంబంధించి ఏ విధంగా పే స్కేల్ ఇంక్రిమెంట్గా పిఆర్సీలు కావచ్చు, పే స్కేల్ కావచ్చు వచ్చాయో, సో అదే విధంగా ఇప్పుడు ఎక్కువ పే స్కేల్కు రావడము అంటే దీనివల్ల ఒక 3 నుంచి 5 వేల వరకు కూడా ప్రతి ఆర్టీసీ ఉద్యోగి కూడా సాలరీ పెరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో కొంత వారి జీవితంలో కూడా ఆ, ఏదైతే పేదరికం నుంచి కూడా చిన్న చిన్నగా ఇప్పుడే బయటపడే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగిగా మారుతున్నామని కొంత సంతోషం కూడా వారిలో కనిపిస్తూ ఉన్నది. సో అందుకని అంత సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది తరంగిణి. ఓకే ప్రభాకర్, ప్రభుత్వం కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. అయితే ఆ డిమాండ్లను ఎప్పుడు అమలు చేస్తుందంటారు? ఎంత సమయం పడుతుందంటారు? ఖచ్చితంగా 1 నుంచి 2 రోజుల్లోనే దీనికి సంబంధించి పలు డిమాండ్లకు సంబంధించి కూడా తేదీల వారీగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆ, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీలోకి తీసుకురావాలి, ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకురావాలి అని అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని పాలకిస్తూ దాంట్లో కొన్ని ఆ, లోట్లు పాటలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఎట్లా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి ప్రభుత్వంలోకి తీసుకురావాలంటే చట్టబద్ధత ఏ విధంగా తీసుకురావాలి, దానికి సంబంధించిన జీవో ఏ విధంగా తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా కొంత నిపుణులతోని, ఎవరైతే నిపుణులు ఉంటారో వారందరితో కూడా ఇటు మంత్రులు సలహా సూచనలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో 1-2 రోజుల్లోనే ఇదంతా కూడా డేటా మొత్తం కూడా తీసుకొని దాదాపు ఈ వారం 10 రోజుల లోపలనే దీనికి సంబంధించినంతా కూడా అమలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. సో ముఖ్యంగా ఫస్ట్ ప్రభుత్వం లోకి ఆర్టీసీని తీసుకొచ్చే దాని మీద ముందస్తుగా ఫోకస్ పెడతారన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఫోకస్ పెట్టిన తర్వాత ఆ మిగతా డిమాండ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకదాని బట్టి ఒకటి తేదీల వారీగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నాయి. సో ఇదంతా ఈ ఈ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇదంతా కూడా దాదాపు 1 నుంచి 2 నెలల లోపలనే మొత్తం 32 డిమాండ్లకు సంబంధించి కూడా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది తరంగిణి.
రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.